కోర్టు ముందు ఉన్నాం. ఇక్కడ ఏదైతే 23 రోజులుగా ఈ న్యాయవాదులందరూ కూడా మార్కపురి తిలక్ అనే న్యాయవాది మీద జరిగినటువంటి దాడిని నిరసిస్తూ వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి తర్వాత తన గన్మెన్ ప్రవీణ్ల తీరుపై కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళ దాడిని కూడా ఖండిస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమాలతో పాటు నిన్నటి నుండి నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు అనేటివి ప్రారంభించడం జరిగింది. అయితే గోదావరికని వన్ టౌన్ సిఐ అనే అతను ఇంద్రసేనారెడ్డి ఇప్పటికే చాలా వివాదాల లోపల ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ పోలీసులు ఇంకా కూడా ఏదైతే ఉన్నతాధికారులు ఉన్నారో నిన్నటికి నిన్న 8 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లను ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ ఇంద్రసేనారెడ్డి మీద మాత్రం ఎటువంటి చర్య తీసుకోకపోవడం మీద ఇక్కడ న్యాయవాదులంతా కూడా మండిపడుతున్నారు. మరి నిన్న నుండి చేసేటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మన న్యాయవాదుల సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు తర్వాత మిగతా న్యాయవాదులు కూడా అందరూ ఉన్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఈ రోజుతో పాటు రేపటి నుండి జరగబోయేది ఏంటి, ఒకవేళ ఈ ఇంద్రసేనారెడ్డి మీద కనుక చర్యలు తీసుకోకపోతే ఎలాంటి నిరసన చేస్తారు, ఉధృతం చేస్తారా, మరి దీనిపైన ఇప్పటికే 23 రోజులుగా చాలామంది కోర్టుకు వచ్చే వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి. మరి దీన్ని ఏం చేస్తారనేది ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి మన న్యాయవాద సంఘానికి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం. సంజయ్ లాయర్ గారు మనందరికీ తెలుసు, చాలా సీనియర్, తన అభిప్రాయం ఏందో తెలుసుకుందాం. మీరు ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమాలు అనేది అవన్నీ పక్కన పెడదాం. ప్రస్తుతానికి ఈ రోజు నుంచి ఏం చేయబోతున్నారు? ఒకవేళ కనుక ఇప్పుడు కావాలని 8 మందిని ట్రాన్స్ఫర్ చేసినా కూడా, ఐజీ ఆర్డర్ వచ్చినా కూడా అందులో ఇంద్రసేనారెడ్డి గారి పేరు లేకపోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఇది చాలా ఆలోచించదగ్గర విషయం. ఎందుకంటే న్యాయవాదులంతా కూడే కూస్తూ ముక్త కంఠంతో మాకు ఈ సిఐ గారిని సస్పెండ్ చేయాలి లేదంటే ట్రాన్స్ఫర్ చేయండి, ఎందుకంటే న్యాయవాదుల మీద దాడి చేయడం అనేది గణనీయం అని చెప్పినా కూడా ఉన్నతాధికారులు దాన్ని పరిగణలోకి తీసుకుపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. మరి మేము కూడా ఈ నిన్న జరిగిన ట్రాన్స్ఫర్ బదిలీల తదుపరి మా కార్యాచరణ కూడా ఏంటంటే ఈ మా ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తూ రాష్ట్ర బార్ అసోసియేషన్స్ అందరినీ కూడా కలుపుకొని దీన్ని అంతా ఏకతాటిపై ఒక ఉద్యమంగా తీసుకెళ్లే దిశగా మేము ఆలోచన చేస్తాం. మా అధ్యక్షులు గారు సతీష్ గారు కూడా ఈ కార్యాచరణలోనే ఇవాళ మేమంతా ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ తోని మాట్లాడడం జరిగింది. వారి యొక్క సహాయ సహకారంతో మేము ఈ కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లే దిశలో ఆలోచన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇలాంటి నిరసన కార్యక్రమం అనేది 23 రోజులుగా జరగడం అనేది ఇదే మొదటిసారి. మాకు తెలిసినంత వరకు అయితే గోదావరి కానీ కోర్టు లోపల ఉన్నటువంటి న్యాయవాదులంతా కూడా ఒక్కటైపోయి ఇదంతా కూడా చేస్తున్నారు. మరి దీంట్లో భాగంగా ఇక్కడ శైలజ మేడం గారు ఉన్నారు. మనం ఒకసారి శైలజ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి శైలజ గారు, అసలు రేపటి నుండి మీరు చేసే ఆందోళన కార్యక్రమాలు ఏంటి? రేపటి నుంచి ఆందోళన కార్యక్రమాలంటే ఇవాళ ఈవినింగ్ కార్యవర్గం కూర్చొని అందరం కూర్చొని నెక్స్ట్ కార్యాచరణ ఏంది అనేది డిసైడ్ చేసుకుంటాము. మెయిన్ మా డిమాండ్ మేము ఈ ఒక్క రోజుతో మేము చేస్తున్న డిమాండ్ కాదు. ఎందుకంటే గతంలో ఒక 3-4 టైమ్స్ కూడా న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే అతను బార్ అసోసియేషన్కి వచ్చి సారీ చెప్పడం జరిగింది. ఇంకా అదే కంటిన్యూ అవుతా ఉంది. మేము కూడా ఆశించాం నిన్న వచ్చినటువంటి ట్రాన్స్ఫర్లో సిఐ గారు, గోదావరికని వన్ టౌన్ సిఐ గారు కూడా ట్రాన్స్ఫర్ అవుతారని ఆశించాం. కానీ ఆ ట్రాన్స్ఫర్ మాకు ఏమీ కనిపించలేదు. కాబట్టి శైలజ గారు, ఇప్పుడు మన రమేష్ గారు ఉన్నారు ఇక్కడ. గొర్రె రమేష్ గారు అంటే ఇక్కడ మన గోదావరికని పారిశ్రామిక ప్రాంతం లోపల మొదటి నుండి అందరికీ సుపరిచితమైన వ్యక్తి. అయితే దీని మీద అంటే ఈ డిపార్ట్మెంట్ ఏదైతే చర్యలు తీసుకుంటలేదో దీని మీద ఏదైనా రాజకీయమైన కుట్రలు ఉన్నాయా, ఏదైనా రాజకీయమైన ప్రలోభాలు ఉన్నాయా అనేది చెప్పండి ఒకసారి. వాస్తవానికి నిన్న ఏదైతే 8 మంది సిఐలను ట్రాన్స్ఫర్ చేసి ఇంద్రసేనారెడ్డిని ట్రాన్స్ఫర్ చేయకపోవడం అనేది మమ్మల్ని ఎక్కువ బాధించింది గోదావరికని న్యాయవాదులను. అయితే దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే అధిష్టానం వాళ్ళ యొక్క ఉన్నతాధికారులకు కూడా జ్యుడిషియరీ మీద మా మీద వ్యతిరేకత ఉన్నదనేది మేము అనుకోవాల్సి వస్తుంది. ఈ ప్రాంతమే క్రైమ్ రేట్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. మరి న్యాయవాదుల సహకారం లేకుండా, జ్యుడిషియరీ సహాయం లేకుండా, జ్యుడిషియల్ ఆఫీసర్ల సహాయం లేకుండా పోలీసు వాళ్ళు ఈ యొక్క కేసులను పరిష్కారం చేయగలుగుతారా? కాబట్టి నేను ఒక్కటే ఇప్పటికైనా జరిగింది ఏం లేదు. నేను ఉన్నతాన్ని మా అధికారులు ఎవరైతే సిపిని కానీ, ఐజీని కానీ, డీజీపీని కానీ లేదా ప్రభుత్వాన్ని కానీ డిమాండ్ చేసేది ఏంటంటే ఇమీడియట్లీ మరి ఇంద్రసేనారెడ్డిని ట్రాన్స్ఫర్ చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రమేష్ గారు కృతజ్ఞతలు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన సీనియర్ న్యాయవాది మల్లేష్ గారు కూడా ఉన్నారు. మల్లేష్ గారిని ఒక చిన్న ఏంటంటే ఇప్పుడు వాస్తవానికి ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. మరి ఇప్పటి వరకు న్యాయవాదులు ఒకటైన చరిత్ర చాలాసార్లు ఉన్నది.
కానీ 23వ రోజు కూడా ఇంత పకడ్బందీగా చేస్తున్నట్టే మీ లోపల ఇంత అంటే దేనికోసం పోరాడుతున్నారు? దీనికోసం ఇదివరకు గతంలో ఎప్పుడు లేనట్టుగా 23 రోజులు విధులు బహిష్కరించి పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ప్రవర్తన, ఆయన అహంకారము ఈ పద్ధతిలో గత 2 సార్లు 3 సార్లు చూసాము. ఇది 4వసారి మా అడ్వకేట్ తిలక్ పైన దురుసుగా ప్రవర్తించడం కాకుండా వారిపై చేసుకోవడం కూడా జరిగింది. దానికి ప్రతిగా మా పెద్దలు కమిటీ వాళ్ళు పోయి ఒక కాంప్లైంట్ ఫిర్యాదు ఇద్దామని ఫిర్యాదు పోతే అక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి కూడా ప్రతీకారంగా ఏదో అడ్వకేట్ కొమ్మలు ఉంటాయా అనే అహంకారంతో మరియు మా పైన అందరి పైన కూడా చాలా గట్టిగా అరెస్టు రావడం మా అందరికి కూడా బాధాకరం. అదేవిధంగా ఈరోజు ఒక న్యాయవాది పైన జరిగినటువంటి ఈ దుష్ప్రవర్తన అన్యాయము ఒక న్యాయ వ్యవస్థకు జరిగినట్టు, ఒక న్యాయ వ్యవస్థకు జరిగితే ప్రజాస్వామ్యానికి జరిగినట్టు. అందుకోసమని ఇప్పుడు మాకు న్యాయం జరిగేంత వరకు మా ఉద్యమాలు ఆగాయి, మా దీక్షలు ఆపము, మా యొక్క స్వరము ఎప్పటికీ తగ్గించము. అయితే ఇక్కడ 23వ రోజు కూడా ఒకే స్వరం లోపల ఉన్నారు. మరి ప్రస్తుతానికి అసలు వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఇంత 23 రోజులుగా ఏకతాటి మీద నడుస్తూ ఈ న్యాయవాదులంతా ఒక్కటేవడానికి ముఖ్య కారణంగా అధ్యక్ష కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో మనం ఇప్పుడు సంజయ్ గారి వాదన విన్నాం. మనం తర్వాత